అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటిల్లో లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాంట్లో అపోహలు ఏంటి, నిజంగా లేజర్ ట్రీట్మెంట్తో చేస్తే 100% తగ్గిపోతుందా, సో ఈ ఎలాంటి కండిషన్లో లేజర్ నిజంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో లేజర్ అంటే ఏంటి? లేజర్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్. మనకి ఇంతకుముందు ఒక రాడ్ని కాల్చి పేషెంట్కి పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ని ఈ ఇనుప రాడ్ని కాల్ చేసి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. తర్వాత కాటరీ వచ్చింది, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ వచ్చాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అని అట్లా. ఇక్కడ లేజర్ అనేది ఏమవుతుందంటే, లేజర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి రేస్ ద్వారానే మనకు అక్కడ అనేది హీట్ అనేది జనరేట్ అవుతుంది, దాని ద్వారానే మనకు ట్రీట్మెంట్ పద్ధతులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనకి ఈ మలద్వార సమస్యలో పైల్స్లో ముందు అసలు లేజర్ యొక్క చికిత్సా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మామూలుగా మలద్వారం లోపల ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకి ఈ రక్తనాళాన్ని సాగడం జరుగుతుంది అనమాట. సో ఈ లేజర్ను ఉపయోగించి ఆ రక్తనాళాలకు సంబంధించినటువంటి ఏవైతే బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయో వాటిని లేజర్ను ఉపయోగించి మనం అబ్లేట్ చేయడం జరుగుతుంది. అలా అబ్లేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన రక్తనాళం అనేటివి అక్లూడ్ అయిపోయి మనకి ఈ హిమరాయిడ్ యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. ఇది జనరల్గా మనకి లేజర్ హిమరాయిడోప్లాస్టీ అని చెప్తా ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గ్రేడ్ 2 ఎర్లీ గ్రేడ్ 3 వరకు కొంతవరకు మనకి లేజర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. బట్ గ్రేడ్ 3 కానీ క్రాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లేజర్ ద్వారా చికిత్స చేసినప్పుడు మనకి కొంచెం మళ్ళీ తిరిగిపెట్టే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ లేజర్ హిమరాయిడోప్లాస్టీ అనే విధానంలో. సో కాబట్టి ఏంటంటే మనం దానికి ఇంకొక యాడ్ ఆన్ ప్రొసీజర్ లేజర్ హిమరాయిడోప్లాస్టీ చేస్తూనే మనకు మలద్వారం లోపల ఈ రక్తనాళం ఏదైతే మనకి ఈ పైల్స్కి సప్లై చేస్తూ ఉంటుందో ఆ రక్తనాళం అనేది ఉంటుందో ఆ యొక్క పైల్ మాస్కి దాన్ని మనము హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు. సో ఆ ఆర్టరీని కూడా మనము చిన్న స్టిచ్ వేసుకొని దానికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ ఆపేసి అప్పుడు మనం ఈ లేజర్ రేస్ ద్వారా మనము అక్కడ ఉన్నటువంటి పైల్ మాస్ లోపల ఉన్నటువంటి క్యాపిలరీస్ని అబ్లేట్ చేసినట్లయితే డెఫినెట్గా పైల్ మాస్ యొక్క సైజ్ అనేది బాగా స్ట్రింక్ అవుతుంది. కంపారిటివ్లీ రిజల్ట్స్ అనేటివి మనము ఓన్లీ ప్లెయిన్ లేజర్తో చేసే విధానం కంటే కూడా మనం HAL ప్లస్ లేజర్ హిమరాయిడోప్లాస్టీ ఈ రెండు కలిసి చేసినప్పుడు ఏంటంటే కొంచెం వరకు మనం రిజల్ట్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫిషర్లో ఏమవుతుందంటే మలద్వారం లోపల కండరాలు బాగా గట్టిగా పట్టుకోవడం వలన, అంటే స్ఫింక్టర్ యొక్క స్పాజం వలన ఫిషర్ అనేది మానక పేషెంట్కి ఇబ్బంది పెడుతుంది. సో ఆ కండరాన్ని రిలాక్స్ చేయడానికి మనం ఈ లేజర్ అనేటివి ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఓపెన్ టెక్నిక్లో చూసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అక్కడ వూండ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది అనమాట ఈ స్పింక్టోటమీ చేయడానికి. అట్లా వూండ్ ఏర్పడినప్పుడు ఏంటంటే అది మనకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ కూడా దాని నుంచి యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ లేజర్ స్పింక్టోలైసిస్ అనే విధానం ద్వారా ఏంటంటే ఆ మలద్వారం పక్కన గోడల్ని ఈజీగా మనము స్పింక్టోలైసిస్ అనే విధానం ద్వారా ఈజీగా చేయొచ్చు. అండ్ పేషెంట్కి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. మనకి లేజర్ పాయింట్ కూడా చాలా పిన్ పాయింటెడ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఈ లేజర్ స్పింక్టోలైసిస్ అనే విధానం ద్వారా మనం ఫిషర్స్ని చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో కాబట్టి ఫిషర్లో లేజర్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది. అంతేకాకుండా జనరల్గా క్రానిక్ ఫిషర్లో మనకు స్కిన్ ట్యాగ్ పెరుగుతుంది అనమాట. ఆ స్కిన్ ట్యాగ్ తీయడానికి కూడా మనం ఈ లేజర్ని ఉపయోగించి హ్యాపీగా మనం ఈ లేజర్ స్పింక్టోలైసిస్ అండ్ లేజర్ ట్యాగ్ రిమూవల్ అనే విధానం ద్వారా ఫిషర్ని బాగా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిస్టులాకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి మలద్వారం లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడి మనకు బయట చిన్న నాళం అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్నే ఫిస్టులా అంటారు. ఈ ఫిస్టులా యొక్క నాళంలోకి మీరు ఎంత ఫిలాక్ లేజర్ పంపించి దాన్ని ఎంత మనం అబ్లేట్ చేయాలని చూసినా ఈ మలద్వారం లోపల గోడల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది సరిగా అంత బాగా దాంతో రెక్టిఫై అవ్వదన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ లేజర్ ద్వారా పెయిన్ ఉండదనే మాత్రం తప్ప బట్ ఫిస్టులా మాత్రం ఫ్రీక్వెంట్గా ఏర్పడుతూనే ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది పేషెంట్కి. కాబట్టి లేజర్ అనేది ఫిస్టులాలో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పవచ్చు. అంటే రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేజర్ ద్వారా మనము ఈ ఫిస్టులాని ట్రీట్ చేసినప్పుడు. అదేవిధంగా మనకి ఇంకా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా అవి కాకుండా మనకు ఒకసారి పైలోనిడల్ సైనస్ అంటుంది అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి మలద్వారం పైన 2 బటక్స్ మధ్యలో స్పైన్ యొక్క కింద భాగంలో మనకి ఆన్ అండ్ ఆఫ్గా పేషెంట్కి 2 బటక్స్ మధ్యలో ఒక చిన్న యాక్సెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట.
అది ఎందుకు ఏర్పడుతుంది, మనకి ఇన్ఫెక్టెడ్ హెయిర్ పిట్ లోపలంతా కూడా హెయిర్ అంతా అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బయట యాబ్సెస్ అనేది ఏర్పడి పేషెంట్కి అక్కడ నుంచి పస్ అనేది కారుతూ ఉంటుంది. సో దాన్ని పైలోనిడల్ సైనస్ అంటారు. కొంచెం వరకు ఈ క్షారకర్మ అండ్ లేజర్ ఈ రెండింటిని కానీ యూజ్ చేసి పైలోనిడల్ సైనస్ని మనం ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్గా కంపారిటివ్ రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మిగతా పద్ధతుల కంటే మిగతా ఏదైతే కాటరీ కానీ మామూలుగా మిగతా ఏదైతే వాడతామో దాంతో కంపారిజన్ చేసినప్పుడు లేజర్ని వాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో టెంపరేచర్ అనేది చాలా తక్కువ, దాంతోనే మనము బ్లడ్ కానీ టిష్యూ కానీ మనం బ్లడ్ని అబ్లడ్ చేయడం కానీ టిష్యూను కట్ చేయాలన్నా కానీ చాలా తక్కువ టెంపరేచర్ వాడి మనం చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఒక 150 డిగ్రీ సెంటిగ్రేడ్లోనే మనకు టిష్యూ అనేది కట్ అవుద్ది కాబట్టి అండ్ ఫైన్గా లేయర్ బై లేయర్ కట్ అవుద్ది కాబట్టి పేషెంట్కి పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మనం కాటరీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ కాటరీ యూజ్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ 300 to 350 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెము థర్మల్ బర్న్స్ ఇంజరీస్ ఎక్కువ అవుతాయి. దానివల్ల పేషెంట్కి వూండ్ అనేది కూడా త్వరగా మానదు అండ్ పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లేజర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పెయిన్లెస్ టెక్నిక్గా చెప్పచ్చు. కాకపోతే ఏమవుతుందంటే లేజర్ వాడే విధానం అంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో దాని యొక్క ప్రాపర్గా దాని యొక్క ప్రిన్సిపల్ని తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఈ లేజర్ని ఉపయోగించి ట్రీట్ చేసినట్లయితే లేజర్తో కూడా మనకి ఈ మలద్వార సమస్యల్లో మంచి ఉపయోగాలు పొందొచ్చండి. థ్యాంక్ యూ.